ఐపీఎల్ లో సీజన్ వైజ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న వాళ్ళు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. శ్రీ వత్సవాయి గోస్వామి 2008 ఐపీఎల్ లో ఆర్సీబీ టీం కి చెందిన గోస్వామి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న మొదటి ప్లేయర్ గా నిలిచాడు. ఆర్సీబీ తరపున 4 ఇన్నింగ్స్ల్లో 82 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీతో పాటు 4 క్యాచ్లు కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ 2009 ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సాధించాడు. డెక్కన్ చార్జర్స్ తరపున 16 మ్యాచ్ల్లో బరిలోకి దిగిన రోహిత్ 362 పరుగులు సాధించాడు. ఆ సీజన్ లో డీసీ టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సౌరవ్ తివారీ 2010 ఐపీఎల్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సౌరవ్ తివారీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ని సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున 16 మ్యాచ్లాడిన తివారీ 419 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. 2010లో ముంబై ఫైనల్ కి వెళ్లడంలో తివారీ రోల్ కూడా ఎంతో ఉంది. ఇక్బాల్ అబ్దుల్లా 2011 ఐపీఎల్ కేకేఆర్ స్పిన్ బౌలర్ అయిన అబ్దుల్లా 2011 ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ని గెలిచాడు. కేకేఆర్ తరపున 15 మ్యాచ్లాడిన అబ్దుల్లా 6.1 ఎకానమీతో మొత్తం 16 వికెట్లు పడగొట్టాడు. మందీప్ సింగ్ 2012 ఐపీఎల్ 2012లో కింగ్స్ 11 పంజాబ్ ప్లేయర్ అయిన మందీప్ సింగ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని గెలుచుకున్నాడు. పంజాబ్ తరపున 16 మ్యాచ్లాడిన మందీప్ 27 యావరేజ్ తో 432 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 2013 ఐపీఎల్ లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టీం తరపున బరిలోకి దిగిన సంజు మొత్తం 10 మ్యాచ్ల్లో 206 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 2014 ఐపీఎల్ లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని సాధించాడు. పంజాబ్ టీం తరపున ఆడిన అక్షర్ బాల్ తో సత్తా చాటాడు. మొత్తం 17 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. 2014లో పంజాబ్ ఫైనల్ కి వెళ్లడంలో అక్షర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. శ్రేయస్ అయ్యర్ 2015 ఐపీఎల్ లో ఇండియన్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కి ఎంపికయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం తరపున 14 మ్యాచ్లాడిన అయ్యర్ 33కి పైగా యావరేజ్ తో 439 రన్స్ కొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 2016 ఐపీఎల్ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ 2016 ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని గెలుచుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున బరిలోకి దిగిన ముస్తాఫిజుర్ మొత్తం 16 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ తరపున సీజన్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అలాగే ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ ట్రోఫీ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇప్పటి వరకు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని గెలిచిన వన్ అండ్ ఓన్లీ ఫారెన్ ప్లేయర్ గా ఉన్నాడు. బసిల్ తంపి 2017 ఐపీఎల్ గుజరాత్ లయన్స్ ఫాస్ట్ బౌలర్ అయిన బసిల్ తంపి 2017 ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని గెలుచుకున్నాడు. గుజరాత్ తరపున 11 మ్యాచ్లాడిన తంపి 12 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ టీంలో స్ట్రైక్ బౌలర్లలో ఒకటిగా ఉన్న తంపి టీం ఫైనల్ కి వెళ్లడంలో కూడా తన వంతు పాత్ర పోషించాడు. రిషబ్ పంత్ 2018 ఐపీఎల్ ఇండియన్ యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 2018 సీజన్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని దక్కించుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం తరపున ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో బరిలోకి దిగిన పంత్ 52కి పైగా యావరేజ్ తో 684 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. శుభ్మన్ గిల్ 2019 ఐపీఎల్ ఇండియన్ యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అయిన గిల్ 2019 ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ తరపున బరిలోకి దిగిన గిల్ మొత్తం 14 మ్యాచ్ల్లో 276 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 2020 ఐపీఎల్ ఇండియన్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అయిన పడిక్కల్ 2020 ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కి సెలెక్ట్ అయ్యాడు. ఆర్సీబీ తరపున ఓపెనర్ గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు. మొత్తం 15 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 473 పరుగులు చేసి ఆ సీజన్ ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 2021 ఐపీఎల్ ఇండియన్ యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ 2021 ఐపీఎల్ సీజన్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్ లో మొత్తం 635 పరుగులు చేసిన గైక్వాడ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు తో పాటు ఆరెంజ్ క్యాప్ ని కూడా గెలుచుకున్నాడు. అలాగే సిఎస్కే ఆ ఇయర్ టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర గైక్వాడ్ దే. ఉమ్రాన్ మాలిక్ 2022 ఐపీఎల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ అయిన ఉమ్రాన్ మాలిక్ 2022 ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని సాధించాడు. సీజన్ మొత్తం తన ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లతో సత్తా చాటాడు. యశస్వి జైస్వాల్ 2023 ఐపీఎల్ లో ఇండియా డాషింగ్ ఓపెనర్ అయిన జైస్వాల్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కి ఎంపికయ్యాడు. రాజస్థాన్ తరపున ఆడిన జైస్వాల్ ఆ సీజన్ మొత్తం ఫుల్ బీస్ట్ మూడ్ లో పర్ఫామ్ చేశాడు. మొత్తం 625 రన్స్ కొట్టిన జైస్వాల్ అందులో 1 సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 2024 ఐపీఎల్ ఇండియన్ యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 2024 ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున ఆడిన నితీష్ బ్యాట్ అండ్ బాల్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తం 15 మ్యాచ్లాడిన నితీష్ బ్యాటింగ్ లో 33కి పైగా యావరేజ్ తో 303 రన్స్ కొట్టాడు. అలాగే బౌలింగ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ కి వెళ్లడంలో నితీష్ పాత్ర కూడా చాలా ఉంది.